దైవ లేఖనాల్లో నుండి కొన్ని వాక్యాలను గమనించుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించును. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. ప్రభు, కొద్ది వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియరక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నామయ్యా. అలాగనే మా ప్రభువా, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను వట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క వాక్యాన్ని వినిపింపచేయండి నాయన. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి బిడ్డలు వీక్షిస్తూ ఉంటుండగా వారిని, వారి కుటుంబాలని నిండారుగా దీవించండి, విశ్వాసంలో బలపరచండి నాయన. తదుపరి కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది మమ్మల్ని దీవించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనకు తెలిసినటువంటి అంశమే. ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు వారిని సందర్శించాలని చెప్పేసి వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే విషయాన్ని లూకాసు వార్తికుడు 1వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుకుంటే అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మత్తయి రాస్తూ ఉంటున్నాడు. అయితే ఈ కుష్ఠరోగి కేవలము యేసు ప్రభు వారు చూడాలని చెప్పి రాలేదు, కానీ ఆయనను ఆరాధించి ఆయన ద్వారా తన యొక్క జీవితాన్ని, తన జబ్బును బాగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నట్లుగా కూడా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అప్పటి వరకు కొండ మీద ఆయన ప్రసంగం చేశాడు. ఆయన అలా కొండ దిగి వస్తూ ఉంటుండగా ఈ కుష్ఠరోగి యేసు ప్రభు వారిని ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, 2వ వచనంలో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తెలుగులో మ్రొక్కి అని అంటూ ఉంటున్నాడు, కానీ ఇంగ్లీష్లో హీ వర్షిప్డ్ అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. కనుక ఆయన అక్కడ ఆరాధించడానికి వచ్చినట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. సామాన్యంగా కుష్ఠరోగము అనేది చాలా భయంకరమైనటువంటిది. కుష్ఠరోగము ఆ యొక్క అవయవాలను స్వయంగా తినేసేటువంటిది. ఆ వచ్చినటువంటి వ్యక్తి మనుషుల మధ్య ఉండేటువంటి వాడు కాడు, దూరంగా ఉండాల్సిందే. అంత మాత్రమే కాదు, ఆ జబ్బు ఉండే కొలది ఆ యొక్క చేతులను, వేళ్లను, కాళ్ళను తినేసేటువంటి పద్ధతి. ఇంకా జబ్బు ముదిరే కొలది ఆ వ్యక్తి నడవటానికి సహితము, పాకటానికి సహితము చేతకాక ఒక వీల్ చైర్లో కూర్చొని అడుక్కునేటువంటి పరిస్థితి. ఇది సర్వసాధారణంగా మన చుట్టూ అప్పుడప్పుడు మన భారతదేశంలో మనం చూస్తూ ఉంటాం. కానీ పాత నిబంధనలో కూడా కుష్ఠరోగము వచ్చినటువంటి వారు ఉన్నారు. అయితే జన్మతః జీన్స్ ద్వారానో లేకపోతే అదొక అంటురోగముగానో వచ్చినటువంటి వారి కంటే కూడా దేవుని ద్వారా కుష్ఠును సంపాదించుకున్నటువంటి వారే బైబిల్ గ్రంథంలో మనం ఎక్కువ మందిని గమనించగలుగుతూ ఉంటాం. అదే ఇక్కడ కూడా మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి. సర్వసాధారణంగా యూదుల యొక్క ఆచారం ప్రకారంగా ఒక
యూద మతబోధకునికి లేకపోతే మరి ఆ యొక్క రబ్బీ ఎదుట అసలు కుష్ఠరోగం అనేటువంటి వ్యక్తే అసలు ఎదురుపడకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఊరికి వెలుపలగా ఉండవలసినటువంటి వాడు. మీరు సొంతగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. లేవియాకాండం 13వ అధ్యాయంలో మోషే అక్కడ అనేకమైనటువంటి నియమాలు అక్కడ కుష్ఠరోగికి రాశాడు. అయితే ఆ రోగము వచ్చిందని చెప్పి కనుక ఎవరికైనా ఒక అనుమానం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి మొదటగా వెళ్ళి యాజకునికి కనుపరుచుకోవాలి. నా పరిస్థితి ఇది అని చెప్పేసి యాజకునికి కనుపరుచుకుంటే ఆ వ్యక్తి మరి ఊరికి వెలుపలగా ఒక 7 రోజులు ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. అయితే 7 రోజులైన తర్వాత మరలా రెండవసారి వచ్చి యాజకునికి మరొకసారి కనుపరుచుకోవాలి. ఒకవేళ నాకున్నటువంటి కుష్ఠరోగము తగ్గిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ తగ్గితే సర్వసాధారణంగా వచ్చేసి జనాల్లో మిళితమైపోయి నివసించవచ్చు. కానీ ఒకవేళ ఆ రోగము తగ్గలేదు అని అంటే గనక శాశ్వతంగా జీవితకాలం అంతా కూడా ఊరికి వెలుపలగా ఉండవలసిందే ఆ యొక్క వ్యక్తి. కనుక మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేవాడు. యేసు ప్రభు వారు ఏమీ కూడా తిరస్కరించినటువంటి వాడు కాడు, లేకపోతే ఏదైనా కానీ నెగిటివ్గా మాట్లాడినటువంటి వాడు కాడు. ఆ వచ్చినటువంటి కుష్ఠరోగి దగ్గర తన యొక్క హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు, తన యొక్క బాహ్య రూపాన్ని చూడట్లేదు. మానవులంగా మనమైతే బయట ఉన్నటువంటి స్వరూపాన్ని మనం చూస్తాం, బయట ఉన్నటువంటి మరి ఆకారాన్ని మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము ఈయన ఒక కుష్ఠరోగి అని కానీ, ఈయన నా ఎదుటకు రానక్కర్లేదని కానీ, ఈయన ఈ యొక్క సమయంలో ఊరి బయట ఉండవలసినటువంటి వాడు నా ఎదుటకు ఎందుకు వచ్చాడని కానీ ఆయన అడిగినటువంటి వాడు కాడు. ఎందుకంటే ఆయన ఏం చూశాడు? కుష్ఠరోగి యొక్క హృదయాన్ని చూసినటువంటి వాడు, ఆయన అంతరంగాన్ని చూసినటువంటి వాడు, ఆ యొక్క కుష్ఠరోగి యొక్క మనసును గ్రహించినటువంటి వాడు. దేవుని మీద ఆయనకున్నటువంటి ప్రేమ, దేవుని మీద ఆయనకున్నటువంటి ఆశ, దేవుని దగ్గరికి వెళ్తే నేను బాగుపడతానని, దేవుని దగ్గరికి వెళ్తే నాకున్నటువంటి బాధ తొలగుతుందని, దేవుని దగ్గరికి వెళ్తే నాకున్నటువంటి యొక్క కుష్ఠరోగము నుండి నాకు విడుదల కలుగుతుందని చెప్పేసి ఆయన ఒక ఆశ కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మనము కూడా పాప రోగము చేత దేవుని సన్నిధికి వెలుపల ఉన్నటువంటి వారు, పాప రోగము చేత మనం దేవుని సహవాసానికి రావాల్సినటువంటి వారము కాము, దేవుని యొక్క సముఖానికి మనం రావాల్సినటువంటి వారము కాము. అయినప్పటికీ కూడా మనము ఆయనను ప్రేమించి వచ్చినప్పుడు ఆయన మనల్ని తిరస్కరించినటువంటి వాడు కాడు. ఆయన మనల్ని ప్రేమించి తన హృదయానికి హత్తుకున్నటువంటి ప్రభువును మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు, ఆయన కరుణ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ కూడా అంటూ ఉంటున్నాడు, ఈయన గమనించండి ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ఆయనకిష్టం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అండి? ఆయనకిష్టం లేనటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా లేరు. మానవులంగా మనమైతే పలాని వ్యక్తి అంటే నాకు ఇష్టం, పలాని వ్యక్తి నాకు ఇష్టం లేదు, ఆ వ్యక్తిని నేను దూరం పెడతాను, ఈ వ్యక్తిని నేను దగ్గరికి తీసుకుంటాను అని చెప్పేసి మానవులమైనటువంటి మనకు అనేక రకాలైనటువంటి బౌండరీస్ని మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము తన బౌండరీని దాటి మనల్ని ప్రేమించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. పరలోక రాజ్య సింహాసనాన్ని వదిలిపెట్టేసి మనల్ని ప్రేమించినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన స్వయంగా మనల్ని ప్రేమించి ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఇదిగో ఈ కుష్ఠరోగి ఆయనను ఎదుర్కోవటానికి వెళ్ళి ఉంటుండగా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంటే నాకు ఇష్టం లేదు పో అన్నాడా? అనలేదు. నాకెందుకు ఇష్టం లేదు నాయన, నేను అసలు వచ్చిందే అందుకు, నేను వచ్చిందే మానవుని యొక్క పాపాన్ని క్షమించటం కొరకు, మానవునికి ఉన్నటువంటి కష్టాల నుండి వారిని విడుదల చేయటం కొరకు, వారు కలిగి ఉన్నటువంటి శ్రమల నుండి, బాధల నుండి, రోగాల నుండి వారిని విడుదల చేయటానికే నేను ఈ యొక్క లోకంలోనికి నా యొక్క తండ్రి ద్వారా పంపించబడ్డాను అని చెప్పి ఆయన ఇష్టాన్ని తెలుపుతున్నట్లుగా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. గనుక ఈ యొక్క వ్యక్తి ఆయనను ఆరాధించటానికి వచ్చినట్లుగా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉంటున్నాయి. దేవునికి అవిధేయత చూపించి కుష్టును సంపాదించుకున్నటువంటి వారు దేవుని యొక్క లేఖనాల్లో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. గమనించండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అక్కడ ఒక ఉదాహరణ మనకు కనబడతా ఉన్నది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అక్కడ చదవటానికి సమయం లేదు, కానీ
అక్కడ అహరోను మిర్యాములు ఉన్నారు. అహరోను మిర్యాములు ఇద్దరు కూడా దైవజనుడైనటువంటి మోషే దేవుడు ఆయనను నియమించి ఉంటుండగా, దేవుడు తన ప్రజలను నడిపించటానికి ఆయనను నడిపిస్తూ ఉంటుండగా, ఈ యొక్క మిర్యాము మరి మోషే కూషు దేశస్థురాల్ని ప్రేమించి ఆ కూషు దేశస్థురాల్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి, ఏరా నీకు ఆమె తప్ప ఇంకెవరు దొరకలేదా అని చెప్పేసి ఆయన మీద కోపం తెచ్చేసుకుంటుంది మిర్యాము అహరోనులు ఇద్దరు కూడా మోషే మీద కోపము రగులుకొని ఆయనకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే ఈ యొక్క సంభాషణ అంతా కూడా దేవుడు వింటూ ఉంటున్నాడు. వీరిరువురు మాట్లాడుకుంటున్నటువంటి మాట, ఏ దేవుడు మోషేతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడడా? మోషేకే జవాబిస్తాడా? మాకు జవాబు ఇయ్యడా? మోషేనే వాడుకుంటాడా? మమ్మల్ని వాడుకోడా? అని చెప్పేసి మిర్యాము అహరోనుతో మరి అనేక రకాలైనటువంటి వ్యతిరేకపు మాటలు దైవజనుని గురించి మాట్లాడినప్పుడు స్వయంగా యేసు క్రీస్తు వారి ఆ యొక్క మాటలు విని ఆయనే ప్రత్యక్షపు గుడారం ఎదుట ప్రత్యక్షమవుతాడు. మహిమా మేఘముగా ఆయన ప్రత్యక్షమై, అహరోను మిర్యాములు మీరు నా యొక్క సన్నిధికి రండి, మీరు నా యొక్క సముఖానికి రండి అని చెప్పేసి ఆయన చెప్పి, మీరు ఏం మాట్లాడారో నేను విన్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు, మోషే మిక్కిలి సాత్వికుడైనటువంటి వాడు, అలాంటి సాత్వికము కలిగినటువంటి వానిని గురించి, అలాంటి నమ్మకమైనటువంటి వానిని గురించి నీవు ఈ రీతిగా వ్యతిరేకముగా నా యొక్క సమక్షములో నేను వింటున్నానని చెప్పి నీకు గ్రహింపు ఉన్నప్పటికీ కూడా నీవు మాట్లాడుతున్నావు అనంటే అని చెప్పేసి ఆయన కోపము మిర్యాము అహరోనుల మీద రగులుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చాలా కోపంతో మాట్లాడుతా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతూ తర్వాత ఏం జరిగిద్దంటే ఈ యొక్క మిర్యాముకు ఏమవుతుంది? తెల్లని దేహము, హిమము వంటి దేహములాగా మారిపోతుంది. అహరోను చూసి, అయ్యో కుష్ఠరోగము వచ్చేసింది మిర్యాముకు, నాతో పాటు పుట్టినటువంటి దానికి ఈ రీతిగా దేవుని యొక్క శాపము వచ్చిందే అని చెప్పేసి అహరోను అంగలారుస్తాడు దేవుని యొక్క సముఖంలో. అంత మాత్రమే కాదు, మోషే దగ్గరకు వెళ్ళిపోయి సమాచారం తెలియచేస్తాడు. మోషే ఆ సమాచారం వినిన వెంటనే వ్యతిరేకముగా మాట్లాడినప్పటికీ కూడా మోషే ఎలుగెత్తి ఆమె పక్షాన ప్రార్థన చేసినటువంటి వాడు. మోషే ఆమె పక్షాన నిలిచి దేవుని యొక్క సన్నిధిలో విలపించినటువంటి వాడు. ప్రభువా, తెలియక అపరాధముతో మాట్లాడింది నాయన, తెలియక మాట్లాడింది నాయన, దయచేసి క్షమించు నాయన అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకోలేదు. కనుక అలాంటి మోషే దేవుడు జవాబిచ్చాడు మోషేకు. ఏంటి అంటే, మోషే ఒక తండ్రి కనుక కుమార్తె మీద ఉమ్మువేస్తే 7 రోజులు పాలెము వెలుపల ఏ రీతిగా అయితే ఉంటుందో అదే రీతిగా మిర్యామును కూడా 7 రోజులు పాలెము వెలుపల ఉండమన్న తర్వాత ఆమె శుద్ధీకరణ దినములు అయిపోయిన తర్వాత ఆమె మరలా వచ్చి పాలెముతో చేర్చబడవచ్చు అని చెప్పి దేవుడు తెలియచేస్తాడు. అంతవరకు ఇశ్రాయేలీయుల సమాజం అంతా కూడా అక్కడే నిలిచిపోయింది. వారు ముందుకు వెళ్ళలేదు, వారి యాత్ర ముందుకు కొనసాగలేదు. అనగా వారి యొక్క ఆత్మీయ యాత్ర ఆగిపోయింది. దానికి కారణం ఏంటంటే, ఒక్క మనిషి దైవజనుడికి వ్యతిరేకముగా మాట్లాడటం వలన. గనుక దేవుడు సమస్తము వింటున్నాడు, సమస్తము గ్రహిస్తున్నాడు అనేటువంటి వివేచన ఎప్పటికప్పుడు మనము తెలుసుకోవలసినటువంటి వారమైంటున్నాం, మనం గ్రహించుకోవలసినటువంటి వారమైంటున్నాం. మనం ఇంట్లో ఉండి మాట్లాడినా, భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడినా, లేకపోతే ఎక్కడ స్నేహితులతో మాట్లాడినా, ఏ సమయంలో మనం ఏం చేస్తూ ఉన్నా ఆయన సమస్తాన్ని గ్రహించగలడు, సమస్తాన్ని వినగలడు, సమస్తాన్ని చూడగలడు అనేటువంటి వివేచన మానవునికి అవసరమైంటున్నది. మరి ముఖ్యంగా రక్షించబడినటువంటి విశ్వాసికి అవసరమైంటున్నది ప్రియులారా. అలాగైతే ఇక్కడ ఆమె కుష్టును సంపాదించుకుంది, కానీ దేవుని యొక్క కనికరము చేత, మోషే యొక్క ప్రార్థన చేత ఆమె మరలా శుద్ధీకరించబడినటువంటి క్రమాన్ని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినప్పుడు దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ రాజు అయినటువంటి ఉజ్జయ్య మనకు కనబడతాడు. రాజు అయినటువంటి ఉజ్జయ్య 16 ఏళ్లకే రాజాభిషేకము చేయబడి, పట్టాభిషేకము చేయబడి రాజుగా ఇశ్రాయేలు జనాంగం మీద ఏర్పాటు చేయబడినటువంటి వాడు.
ప్రారంభంలో దేవుని నియమాలన్నీ కూడా సరిగ్గా పాటించినటువంటి వాడే, దేవుని యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా సరిగ్గా పాటించినటువంటి వాడే. 52 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన ఇశ్రాయేలు జనాంగము మీద ఆయన పరిపాలన చేసినటువంటి వాడే. అయితే అంటారు కదా, ఏదో పైత్యం ముదిరితే అదేందో మరి సామెత నాకు గుర్తురాట్లేదు, కానీ ఈ యొక్క వ్యక్తి కూడా అదే రీతిగా దేవుడిచ్చినటువంటి కృపను నిరర్ధకము చేసుకొని, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను నిరర్ధకం చేసుకొని, దేవుడిచ్చినటువంటి స్థానంలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయి అక్కడ అందరూ ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఇంకా యాజకులు లేవీలందరూ కూడా ఉన్నారు, 80 మంది ఉన్నారు సుమారుగా. వారందరూ చూస్తూ ఉంటుండగా ధూపార్తెను తీసుకొని దేవునికి ధూపము వేయటానికి బయలుదేరిపోయాడు. ప్రధాన యాజకుడు అన్నాడు, అయ్యా నీకు ఇది తగదు, నీవు రాజుగా ఉన్నావు, నీవు దేవుని యొక్క ప్రజలను పరిపాలన చేయటానికి నియమించబడ్డావు, నీవు దేవుని యొక్క ప్రజలను నీవు నడిపించటానికి నియమించబడ్డావు, అంతేకాని దేవుని మందిరములో వచ్చి ఈ యొక్క ఉపకరణములు నీవు ముట్టడానికి వీలు లేదు, నీవు యెహోవాకు ధూపము వేయటానికి నీకు అర్హత లేదు నాయన అని చెప్పేసి వాళ్ళు ఎంతో ధైర్యంగా మాట్లాడారు. రాజు అని చెప్పి వాళ్ళు భయపడినటువంటి వారు కారు, తర్వాత చంపేస్తారేమో అని చెప్పి భయపడినటువంటి వారు కారు. అయినప్పటికీ కూడా ఈ ఉజ్జయ్య విన్నాడా? వినలేదు. లేదు, నేను రాజును, నేనేమైనా చేయగలను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, రాజ పరిపాలన చేస్తాను, మందిరంలో చేయవలసినటువంటి ఉపకరణములు ఆచారాలు కూడా నేను చేస్తానని చెప్పేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోయి ఒక అడుగు ముందుకేసి ధూపము వేయటానికి ప్రారంభించిన వెంటనే ఏమైందో తెలుసా? తన నొసటన కుష్టు వచ్చింది, దేవుని యొక్క శాపము దిగింది. కనుక దేవుడు నియమించినటువంటి స్థానంలో మనం ఉండాలి, దేవుడు నియమించినటువంటి పద్ధతిలో మనం జీవించాలి. దేవుడు ఏ యొక్క క్రమంలో అయితే మనల్ని ఉంచాడో ఆ క్రమానికి అనుగుణంగా మనం జీవించవలసినటువంటి వారమైంటున్నాం, పాటించవలసినటువంటి వారమైంటున్నాం. అయితే రాజు అయినటువంటి ఉజ్జయ్య మాత్రము ఆ రీతిగా ఉన్నటువంటి వాడు కాడు. స్వయంగా ఎంతో అధికారం ఉంది, ఎంతో ధనము ఉంది, ఎంతో చక్కగా దేవుడిచ్చినటువంటి స్థానాన్ని పరిపాలన చేసుకోక అనవసరమైనటువంటి దాంట్లో చేయకూడనటువంటి పనులు చేయటము వలన తనకివ్వబడినటువంటి స్థానము పోయింది. ఆ స్థానముతో పాటు కుష్టు పుట్టింది. ఆ కుష్టు జీవితకాలం అంతా ఉంది. మిరియాముకైతే ప్రార్థన చేస్తే పోయిందేమో, కానీ రాజు అయినటువంటి ఉజ్జయ్యకు మాత్రము బ్రతికినంత కాలము, చనిపోయేంత వరకు కూడా తన రాజ్య అధికారమును వదిలిపెట్టేశాడు, ప్యాలెస్ను వదిలిపెట్టేశాడు. దూరంగా ఒక్కడే ఆ యొక్క కుష్టుతో జీవించి చనిపోయాడు. తర్వాత ఆయన యొక్క కుమారుడు రాజ్య అధికారానికి వచ్చాడు అనుకోండి. కనుక దేవుడు చేయమన్నటువంటి పనిని మనం చేయక, దేవుడు ఉండమన్న చోట మనం ఉండక, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి వివేచన మనకు లేక, మనం అనేక సందర్భాల్లో మనము కానివి మనం సంపాదించుకుంటూ ఉంటున్నాం, అయిష్టమైనటువంటివి మనం సంపాదించుకుంటూ ఉంటున్నాం, దేవునికి ఇష్టం లేనటువంటివి మనము కూడబెట్టుకుంటూ ఉంటున్నాం. కానీ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు, దేవుడు నియమించినటువంటి మార్గములో మనం జీవించాలి ప్రియులారా. మూడవ వ్యక్తి మనం గమనించినట్లయితే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ గెహాజీ మనకు కనబడతాడు. గెహాజీ దేని కొరకు పరుగులెత్తాడు? ధనము కొరకు పరుగులెత్తాడు. నయమానుకున్నటువంటి రోగము ఆయన ప్రవక్త మాట వినుట ద్వారా, ప్రవక్త చెప్పినటువంటి మాటను శిరస్సు వహించుట ద్వారా తనకున్నటువంటి రోగాన్ని పోగొట్టుకున్నాడు. వీడేం చేశాడు? వీడు పోయి ఆ రోగాన్ని అంటించుకొని వచ్చాడు. నయమాను వదులుకున్నాడు, ఆ విడిచిపెట్టినటువంటి రోగాన్ని వీడు అంటించుకొని వచ్చాడు. దానికి కారణం ఏంటంటే ప్రవక్త దగ్గర వీడు లేడు, దేవుని సన్నిధిలో వీడు లేడు, దేవుడు నియమించినటువంటి స్థానంలో వీడు లేడు. ఎక్కడో లోకం కొరకు, ధనము కొరకు, అధికారము కొరకు, ఆ యొక్క ధనరాశుల్లో ఏదో ఉన్నదని చెప్పి పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కనీసం ప్రవక్త అడిగినప్పుడన్నా నిజం చెప్పాడా అంటే అప్పుడు కూడా నిజం చెప్పినటువంటి వాడు కాడు. దానికి ఆ యొక్క కుష్టును సంపాదించుకున్నాడు.
గెహాజీ కూడా జీవితకాలమంతా కూడా ఆ కుష్ఠరోగమును అనుభవించి మరణించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే దేవుడు మనల్ని ఎందుకొరకైతే పిలిచాడో దానిని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పేతురు పత్రికలో ఒక మాట అంటాడు, గమనించండి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి అని అంటా ఉంటున్నాడు. గనుక దేని కొరకు జాగ్రత్త పడాలంటున్నాడు? మీ పిలుపును ఏర్పాటును అని అంటా ఉంటున్నాడు. వై వీఆర్ అపాయింటెడ్, ఫర్ వాట్ వీ వర్ కాల్డ్ బై గాడ్. దేవుని ద్వారా మనం ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డాం, దేని కొరకు పిలువబడ్డాం, దేని కొరకు సంఘములో నాటబడి ఉంటున్నాం, దేని కొరకు మనం దేవుని ఎడల విశ్వాసులమని పిలువబడతా ఉంటున్నాం అనేది మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయనకు మహిమ తెచ్చే విధానంగా మనం జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన మాట, మన చూపు, మన నడవడిక, మన యొక్క ప్రతి పరిస్థితి కూడా ప్రతి రోజున, ప్రతి సమయమున, ప్రతి క్షణమున కూడా మనము దేని కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నామో మనం గ్రహించాలి ప్రియులారా. ఆ ఏర్పాటును కనుక మనం గ్రహించలేకపోయినట్లయితే దేవునికి మహిమనివ్వనటువంటి వారంగా మనం ఉంటామేమో. కానీ దానిని గనక మనం గ్రహించినట్లయితే, దానిని గనక మనం ఇష్టపూర్వకంగా వెంబడించినట్లయితే దేవునికి మహిమ తెచ్చే విధానంగా మనం ఉంటాం. ఈ కుష్ఠరోగి కూడా వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని ఎదుటకు వచ్చాడు, దేవుని పాదాల దగ్గరకు వచ్చాడు. దేవుని పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవయ్యా అని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. యోహాను సువార్త తిప్పండి 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి, నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. కనుక నా యొద్దకు, తండ్రి ద్వారా నా యొద్దకు అనగా క్రీస్తు దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయననే ప్రభువుగా, ఆయననే రక్షకునిగా, ఆయననే దేవునిగా అంగీకరించి ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆయన సముఖానికి మనం వచ్చినప్పుడు ఆయన త్రోసివేసేటువంటి వాడు కాడు ప్రియులారా. బయటకు త్రోసివేసేటువంటి వాడు కాడు, దేవుని సన్నిధి నుండి వెలుపలికి త్రోసివేసేటువంటి వాడు కాడు, దేవుని సముఖానికి పిలిచేటువంటి వాడు. గనుక ఆయన యొక్క కట్టడలు, శాసనాలన్నీ కూడా మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ యొక్క ఆత్మీయ యాత్ర, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది కొన్ని నియమాలతో కూడినటువంటిది. ఆ నియమాలను మనం పాటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ నియమాలకు మనము ఒదిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఆఫ్ హోలీ అండ్ ప్యూర్. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనటువంటిది. అట్టిది ప్రతి విశ్వాసిలో కూడా ఉండాలి అనేది మనం గ్రహించాలి ప్రియులారా. అలాగ ఉన్నప్పుడు, అలాగ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అలాగ మనం దేవుని ప్రేమించినప్పుడు మనకు కావలసినటువంటివన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కుష్ఠరోగి కూడా వచ్చి అంటా ఉంటున్నాడు, మంచి మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక తిప్పండి 2వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, గాడ్ ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ. దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు గనుక మానవుని యొక్క రుగ్మతలు, మానవుని యొక్క పరిస్థితులు, మానవుని యొక్క పాప స్వభావము అంతా కూడా తెలిసినటువంటి వాడు. అందుకే కదా స్వయంగా మానవుని యొక్క శరీరంలో, పాప శరీర ఆకారంలో ఆయన మన మధ్య నివసించి మనం అనుభవించేటువంటి ప్రతి శ్రమను, ప్రతి అవమానమును,
ప్రతి ఇబ్బందిని ఆయన రుచి చూసినటువంటి వాడు. అసలు ఆయనకు అవసరమే లేదు, వచ్చే పనే లేదు అసలు ఆయనకి. కానీ ఆయన కేవలము మనల్ని ప్రేమించి వచ్చాడు. ఆయన కరుణతో వచ్చి ఉంటున్నాడు. అలాగైతే అలాంటి కరుణ కలిగినటువంటి వాని దగ్గరికి వచ్చి ఈ కుష్ఠరోగి అంటున్నాడు, నీకిష్టమైతే నన్ను బాగుపరచు. మనం కూడా అడగాలి దేవునిని, ప్రభువా నా జీవితంలో నీకు తెలిసినటువంటివి, ఒకవేళ నాకు తెలియనటువంటివి నీకు తెలిసినటువంటివి ఏవైనా ఆటంకకరమైనటువంటివి ఉన్నవేమో తీసివేయి నాయనా అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయనను అడగవలసినటువంటి వారమై ఉంటున్నాం. యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, త్రిప్పండి. యోబు గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం త్రిప్పండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఎలీఫజ్ యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? ఏ పాటివాడండి నరుడు? శుద్ధత్వము కలగటము అసాధ్యము. పవిత్రము, పరిశుద్ధత అనేవి దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే ఉన్నవి. ఈ యొక్క భూమి పాపముతో నిండి, పాప స్వభావముతో సాతానుడి ద్వారా వంచబడినటువంటి రీతిలో ఈ భూమి శపించబడి ఉంటుంది. మానవుని యొక్క శరీరము ఆదాము చేసినటువంటి తప్పిదము ద్వారా, అనాది కాలంలో జరిగినటువంటి దోషము ద్వారా మానవుని మీద వచ్చినటువంటి ఆ యొక్క దోష ప్రభావము తప్పించటానికి ఎవరికి అవకాశం ఉన్నది? ఎవరికీ లేదు, కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. ఏ రీతిగా నరుడు పవిత్రుడు కాగలడు, నిర్దోషిగా ఏ రీతిగా ఎంచబడగలడు అనంటే కేవలము దేవుని ద్వారా మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే మానవుని నిర్దోషి అని ఎంచగలడు. ఎందుకంటే తన స్వరక్తము ద్వారా ఆయన శుద్ధీకరించుట ద్వారా మనకు కలిగినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము, ఆ యొక్క అనుగ్రహము అనేది మనం ఇక్కడ గ్రహించాలి ప్రియులారా. అలాగైతే మన యొక్క క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయో మనం ఆలోచన చేయాలి. మన జీవితం ఏ రీతిగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. దైవ సమక్షంలో మనం ఉంటుండగా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటుండగా, మరి ఒకసారి ఆయన ఎదుట మనము మన యొక్క హృదయాన్ని ప్రోక్షించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభువా, నేను నీ ద్వారా నిర్దోషి అని ఎంచబడ్డాను, నీ ద్వారా రక్షించబడ్డాను, నీ ద్వారా శుద్ధీకరించబడ్డాను, నీ ద్వారా పాపము నుండి విడుదల కలిగి ఉంటున్నాను గనుక ఆ దోష భావము నాలో నుండి సంపూర్తిగా తీసివేయమని చెప్పి మనం దేవునిని అడగవలసినటువంటి వారమైంటున్నాం. యెషయా గ్రంథం త్రిప్పండి, 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచు ఉన్నాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును. గనక రక్తవర్ణము చేత అంటే అంతటి జటిలమైనటువంటి పాపమైన కానీ సర్వసాధారణంగా రక్తము గనక ఎండిపోతే అది అంత త్వరితంగా పోదు. రక్తము ఎప్పుడైనా మీరు గమనించండి, ఎప్పుడైనా మీకు ఏళ్ళు తగినప్పుడు ఎప్పుడో జస్ట్ అలా 1-2 డ్రాప్స్ అలా పడిన తర్వాత మీరు కొంచెం వదిలేయండి, ఒకరోజు వదిలేయండి దాన్ని, తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. కనుక రక్తము వంటి పాపము అయినప్పటికీ కూడా, అంత జటిలమైనటువంటి పాపమైనా కానీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? హిమములాగా తెల్లగా చేస్తానంటున్నాడు. హిమము ఎంత తెల్లగా ఉంటుందండి చెప్పగలరా? ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది హిమము అంటే. చెప్పండి, స్నో. కనుక హిమము హిమాచల్ ప్రదేశ్ వెళ్తే ఏం కనపడుతుంది మనకి? అంత మంచిగా కనపడుతుంది. కనుక హిమము ఎంత స్వచ్ఛమైనదో అంతకంటే మించినటువంటి రీతిలో దేవుడు మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటున్నాడు. అది ఏ సర్ఫ్ ఎక్సెల్ వలన కాదు,
అది ఏ ఏరియల్ సర్ఫ్ వల్ల కాదు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా టైడ్, వెంటనే ఇట్లా రాగానే ఇంకా అత్యధికమైనటువంటి తెలుపు మనకి టీవీలో చూపిస్తూ ఉంటాడు. అంతకంటే మించినటువంటిది క్రీస్తు రక్తము, ప్రభావము కలిగినటువంటి రక్తము, శక్తి కలిగినటువంటి రక్తము. మన అంతరంగమును, మన శరీరమును, మన యొక్క మనస్సాక్షిని, సమస్తమైనటువంటి కల్మషమును కూడా శుద్ధీకరించగలిగినటువంటి ప్రభావము యేసు క్రీస్తు శిలువలో కార్చినటువంటి రక్తములో ఉన్నది అనేది మనం గ్రహించాలి ప్రియులారా. అలాగైతే ఆ రక్త ప్రభావం మన మీద ప్రోక్షించబడి ఉంటుండగా మనము పాప స్వభావము నుండి విడుదల పొందాం. ఇప్పుడు మనము ఆయన యొక్క కృపకు మనం వారసులమై ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు ఆయన కృప చేత మీరు రక్షించబడి ఉంటున్నారు. ఆయన యొక్క కృప చాలా అత్యధికముగా మన మీద కుమ్మరించబడతా ఉన్నది. మనం అనుకోవచ్చు మన తెలివని, మనం అనుకోవచ్చు మన జ్ఞానమని, మనం అనుకోవచ్చు మన కష్టమని. మనం కష్టముతో సంపాదించామనో, కష్టముతో ఏదో చేసామని మనం అనుకోవచ్చు. కానీ ఆ కష్టమును చేయటానికి కూడా ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలింపచేసి, సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుకూలంగా చేసినటువంటి వాడు. మరి అది దేవుని యొక్క కృప కాదా? దేవుని యొక్క కృపను మనం ఎన్నటెన్నటికీ మనం మర్చిపోవటానికి వీలు లేదు. యెహోవా చేసిన ఉపకారములన్నీ కూడా జ్ఞాపకము చేసుకోవాలి. దేనిని కూడా మరవకుండా మనం ఉండాలి. నా తెలివి, నా జ్ఞానము, నా సంపద, నా యొక్క కష్టము, నా 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 అనుకుంటా పోతూ ఉంటే దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. ఎందుకంటే మానవునికి అహం ఎక్కువ, మానవునికి ఎండ్లెస్ ప్రైడ్ అనేది కొనసాగించబడతా ఉంటుంది. కానీ దానికి ఒక అడ్డుకట్ట అనేది వేయబడాలి అని అంటే అది కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది ప్రియులారా. దేవుని కృప ద్వారా మనము అనేకమైనటువంటివి మనం సాధించుకోగలం. 132వ కీర్తన త్రిప్పండి, 7వ వచనం. 132వ కీర్తన 7వ వచనం. ఆయన యొక్క నివాస స్థలమునకు పోదము రండి, ఆయన యొక్క పాదపీఠము ఎదుట సాగిలపడదుము రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు, దేవుని సహవాసానికి రమ్మంటున్నాడు. దేవుని పాదాల దగ్గరకు పడుదము రండి, పాదాభివందనం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎవడో పాట రాశాడు సినిమాలో, వందనం అభివందనం నీ ప్రేమకు వందనం అని చెప్పేసి. గనుక మానవుణ్ణి పొగడటానికి పాదాభివందనం చేస్తూ ఉంటే, మరి దేవుడు మానవుణ్ణి తన సారూప్యంలో సృజించి తన జీవాత్మను మనలో ఊది పాపముతో నింపబడి ఉన్నటువంటి మనల్ని తన సువార్త ద్వారా పిలిచి, తన సహవాసానికి పిలిచి, తన సన్నిధికి మనల్ని పిలిచి ఒక మహాగొప్ప స్థానాన్ని దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. ఈ కుష్ఠరోగి అప్పటి వరకు ఊరి వెలుపల ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని సముఖానికి వచ్చాడో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క జాలి కలిగినటువంటి కనులు ఈ యొక్క వ్యక్తి మీద పడ్డాయో, నాకు ఇష్టమే, ఇట్ ఈజ్ మై విల్ దట్ యూ టు బీ హీల్డ్, నీవు శుద్ధీకరించబడుట నాకు ఇష్టమే అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ఆయన సన్నిధికి మనం రావాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరలా చదవండి మాట, అక్కడ చక్కటి మాట ఒకటి 132లోనే చదవండి మరలా మాట, 7వ వచనం. ఆ నివాస స్థలము, దేవుడు నివసించేటువంటి స్థలము ఉన్నతమైనటువంటిది, లోకములో కంటే కూడా శ్రేష్టమైనటువంటిది దేవుని సంఘములో మనకు వస్తుంది. అదే ఆత్మీయ ఆనందము, ఒక ఆత్మీయమైనటువంటి అనుభవం, ఒక ఆత్మీయమైనటువంటి పరిపక్వత దేవుని సన్నిధిలో మనం సంపాదించుకోవచ్చు. ఈనాడు వీ డు నాట్ హ్యావ్ సచ్ టైమ్ టు గివ్ అంటు గాడ్.
నో టైం. సీరియల్స్కి టైం ఉంది, సినిమాలకు టైం ఉంది, అనేకమైనటువంటి వాటికి టైం ఉంది. కానీ దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకోవటానికి మనకు టైం లేదు. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకోవటానికి మనకు టైం లేదు. ఆర్ వి అక్నాలెడ్జింగ్ ద గ్రేస్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ అన్ టు అస్? దేవుడు మనకిచ్చినటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతుంటున్నామా? కృతజ్ఞత చూపించగలుగుతుంటున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మరొక మాట చదివి సహాయం చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు గనక ఎక్కడ అతిశయించాలి? క్రీస్తులో అతిశయించాలి. అతిశయపడువాడు ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని బట్టి కానీ, లోకంలో ఉన్నటువంటి ధనాన్ని బట్టి కానీ, ఉంటే ఉండవచ్చు నీ దగ్గర గొప్ప ధనం, ఉంటే ఉండవచ్చు నీ దగ్గర ఎవరి దగ్గర లేనంతటి బంగారం, ఉంటే ఉండవచ్చు నీవు అందరికంటే కూడా అత్యధికుడుగా, కానీ దానిని బట్టి నీవు అతిశయపడవద్దు. కానీ అతిశయించువాడు దేవునిని బట్టి అతిశయించాలి. ఇలాంటి ప్రభువును మనం కలిగి ఉన్నందుకు అతిశయించాలి. ఇలాంటి రక్షకుని మనం కలిగి ఉన్నందుకు అతిశయించాలి. గనుక శరీరమును ఆస్పదము చేసుకొనక, నాట్ విత్ యువర్ బాడీ, నాట్ విత్ యువర్ కార్నల్ మైండ్, బట్ యు నీడ్ టు ఫీల్ ప్రౌడ్ విత్ యువర్ స్పిరిచువల్ మైండ్. గనుక నీ యొక్క ఆత్మీయమైనటువంటి స్వభావముతో నీవు దేవునిని బట్టి అతిశయపడవలసినటువంటి వారమై ఉంటున్నావు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం త్రిప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధమైన గలతీ 3:3 మీరింత అవివేకులై ఉన్నారా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. గనక పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీరు ఇంత వివేకంగా ఉన్నారేంటి అంటే సాతానుడి ద్వారా ఇంత త్వరగా మీరు భ్రమపరచబడుతున్నారేంటి అనే దాని యొక్క అర్థం. గనుక ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు మొదట్లో అంటే ప్రారంభంలో మీ యొక్క విశ్వాస జీవితము సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా మీరు ఆత్మీయంగా ఆరంభించి అది అలా 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 కొనసాగుతూ ఉంటుండగా మరి ఇప్పుడేంటి మీరు శరీరాన్ని ఆస్పదం చేసుకుంటా ఉంటున్నారు? దేవుని ఆత్మ మీద ఆధారపడినటువంటి మనము ప్రభు వచ్చే పర్యంతము కూడా పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు కనుక ఆయన మీదనే మనం ఆధారపడవలసినటువంటి వారమైంటున్నాం. ఆత్మానుసారంగా మనం జీవించవలసినటువంటి వారమైంటున్నాం. ఆత్మానుసారంగా ప్రవర్తించవలసినటువంటి వారమైంటున్నాం. ఆత్మానుసారంగా మాట్లాడవలసినటువంటి వారమైంటున్నాం. ఏ రీతిగా మన యొక్క నోటి మాటలు ఉంటున్నాయో మనం అవగాహన చేసుకోవాలి. ఆత్మానుసారమైనటువంటి జీవితానికి తగినటువంటి విధానంలో మనం జీవిస్తున్నామా లేక శరీరాన్ని ఆస్పదము చేసుకుంటున్నామా? పౌలు అంటున్నాడు ఇక్కడ, మీరు రక్షించబడ్డారు, మీరు దేవునిలో చేర్చబడ్డారు కనుక ఆత్మీయమైనటువంటి ప్రవర్తన మీలో ఉండాలి, ఆత్మీయమైనటువంటి మనుగడ మీలో రావాలి. అంతేగాని ఒకసారి ఆత్మ ఒకసారి శరీరం, ఒకసారి ఆత్మ ఒకసారి శరీరం అలాగా ఉండకూడదు అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రభు కృప మన మీద అత్యధికముగా కుమ్మరించబడుతూ ఉంటుండగా ఆయన యొక్క ఆత్మను బట్టి మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమైంటున్నాం ప్రియులారా. ఎందుకంటే దేవుని నీతి మనలో అమర్చబడింది. ధర్మశాస్త్రము ఏ నీతిని సాధించలేకపోయిందో క్రీస్తు రక్తము ఆ నీతిని నెరవేర్చింది. యోహాను పత్రికలో అంటాడు 1:7, ఇప్పుడు మీరు మీ నోటితో మీ యొక్క పాపములను ఒప్పుకున్నట ద్వారా మీ యొక్క పాపమంతా కూడా క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడింది అని తెలియచేస్తాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 కూడా అక్కడ ఒక మాట అంటాడు,
ఆయనకు సమీపంగా వచ్చామని తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దూరస్తులం, ఒకప్పుడు దేవునికి అవిధేయతగా ఉన్నటువంటి వారు. కానీ ఈ కుష్ఠరోగి కనుక ఏ రీతిగా అయితే దేవుని పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను శుద్ధుని చేయడం నీకు ఇష్టమేనా అంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవవు అని దేవుడు సెలవిచ్చిన వెంటనే ఆ వ్యక్తి శుద్ధీకరించబడి, ఇదిగో ఎవరికి కూడా చెప్పవద్దు, కానీ యాజకునికి నిన్ను నీవు కనపరుచుకో, ఆనందంగా నీ యొక్క కుటుంబంతో జీవించుకో అని చెప్పేసి దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే, దేవుని సమీపానికి ఆ వ్యక్తి వచ్చాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కృప మీద ఆధారపడ్డాడు. ఆ జాలి కలిగినటువంటి కనులు, ఆ చూపు ఆయన ఎదుట పడుట తోడనే ఆ క్షణములోనే శుద్ధీకరించబడ్డాడండి. కాకపోతే ఈయన ఫార్మల్గా అడుగుతూ ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయనను చూశాడో, నీ బాహ్య రూపము నాకు అనవసరం, నీ మనసు, నీ ఆరాధన, నీ యొక్క ప్రత్యక్షత, నీవు దేవుని పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ. ఒకప్పుడు వ్యతిరేకంగా జీవించామేమో, కానీ ఇప్పుడు దేవునికి అనుకూలంగా జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనము సత్యమునకు విధేయులము అయ్యాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో తెలియచేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు సత్యమునకు విధేయులవుట చేత అని అంటాడు. కనుక వాక్యానికి మనం విధేయులం అవ్వాలి. వి షుడ్ బి ఒబీడియంట్ టు ద ట్రూత్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన నోటి మాట సత్యమైనటువంటిది, ఆయన ప్రవర్తన సత్యమైనటువంటిది, ఆయన జీవము సత్యమైనటువంటిది, సమస్తము సత్యమైనటువంటిదే. అసత్య మార్గము ఆయనలో లేదు, అసత్యమైనటువంటి స్థాపన ఆయనలో లేదు, కానీ పరిశుద్ధమైనటువంటి స్థాపన ఆయన చేసి ఉంటున్నాడు. మన హృదయాల్లో ఆయన నివసిస్తూ ఉంటుండగా, ఆ కుష్ఠరోగి కనుక ఏ రీతికైతే దేవుని సముఖానికి వచ్చి బాగుపడి తన ఇంటికి వెళ్ళిపోయి జీవితకాలం అంతా కూడా ఆనందంగా ఉంటున్నాడు, మనము కూడా దేవుని సమక్షంలో, ప్రభువా నా హృదయంలో ఉన్నటువంటి వేదన, నా బాధ, నా యొక్క చింత, నా రోగము, నా యొక్క పాపము నీకు తెలుసు, దానిని తీసివేయి నాయన, నా స్వభావం మార్చబడి. రాత్రి ఆ విజ్ఞాపనలో కూడా మనం చదివాం కదా, ఆయన యొక్క వాక్యము మన హృదయములను, మన తలంపులకు కూడా కావలి ఉండును అనేటువంటి మాటను మనం చూసి, గనుక ఎప్పటికప్పుడు ఆయన వాక్యము మన చుట్టూ కూడా ఒక ప్రొటెక్షన్ లేయర్గా గనక ఉన్నట్లయితే, ఒక కవచముగా గనక ఉన్నట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వాటి నుండి తప్పించబడతాము, సాతానుడు వేసేటువంటి బాణాల నుండి కూడా తప్పించబడతాము. గనక ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, నీవు వెళ్ళి యాజకునికి కనపరుచుకొని నీవు చక్కగా బ్రతుకుపో అని చెప్పి దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. గనక అలాంటి జీవిత విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మనకొక్కటే మనం చేయాల్సింది, నిత్యము అనునిత్యం ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యానికి, సత్యవాక్యానికి మనం విధేయులముగా మనం ఎల్లప్పుడూ జీవించాలి. నిత్యము ఆ కుష్ఠరోగి కనుక ఏ రీతిగా అయితే ఆరాధించాడో, స్తుతించాడో, తనకు కావలసినటువంటివన్నీ పొందుకున్నాడు, మనం కూడా ఆ రీతిగా ఆరాధించాలి, స్తుతించాలి. అట్టి జీవితము దేవుడు మనందరికీ కూడా నిండారులుగా అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు నిండారులుగా దీవించునుగాక. అందరు కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశములనందరి సంవత్సరమును సృజించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా చదవబడిన లేఖన భాగంలో నుండి అమూల్యమైనటువంటి సత్యాలను మేము గ్రహించేటువంటి కృపను మీరు మాకు ఇచ్చారు. అలనాడు నాయన కుష్ఠరోగి తన వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటుండగా, చుట్టూ ఉన్నటువంటి వారు ఏమనుకుంటారో, రాణిస్తారో లేదో, ఊరిలోనికి నన్ను అలవ్ చేస్తారో లేదో అని చెప్పేసి ఏమీ అనుకోలేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చేసాడు. అక్కడికి వచ్చి మీ పాదాల దగ్గర కూర్చొని మిమ్మల్ని ఆరాధిస్తూ, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినివిగా చేయమని చెప్పి మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు త్రోసివేసినటువంటి వాడవు కావు, బయటకు వెళ్ళిపో అని చెప్పి మీరు అనినటువంటి వాడవు కావు, మీరు స్వీకరించినటువంటి వాడవు. తన యొక్క పాప రోగమును, తన కుష్ఠ రోగమును, తన జీవితంలో ఉన్నటువంటి బాధను తీసివేసినటువంటి వాడవు.
ఎనలేనటువంటి ఆనందమును తన జీవితంలో మీరు ఇచ్చినటువంటి దేవుడవు నాయన. అవును నాయన, మేము కూడా ఒకప్పుడు పాపము చేత, పాప దోషము చేత మీ యొక్క సన్నిధికి రాలేక వెలుపల ఉన్నటువంటి వారము. కానీ మీరు మీ యొక్క ప్రేమ సువార్త ద్వారా మమ్మల్ని పిలిచి, మీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి, మీ యొక్క సొత్తుగాను, మీ యొక్క బిడ్డలుగాను, మీ యొక్క యాజక సమూహముగాను మీరు మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి మేము సంతోషించుచూ ఉంటున్నాం. అలనాడు మిరియాము దైవ దూషణ చేసి కుష్టును సంపాదించుకుంది. అలాగే గెహాజీ, అలాగే ఉజ్జయ. కానీ మేమైతే ఆ రీతిగా ఉండకుండా నిత్యము మీ యొక్క వాక్యానికి విధేయులమౌట చేత, నిత్యము మీ యొక్క కృప మా జీవితాల మీద కుమ్మరించబడుట ద్వారా ప్రతిరోజు మీ యొక్క కృపను మేము జ్ఞాపకం చేసుకునేలాగున మా గట్టి జ్ఞానమును దయచేయండి నాయన. మీ కనికరము మా జీవితాల మీద లేకపోయినట్లయితే, మీ యొక్క క్షేమము మా మీద లేకపోయినట్లయితే, మీ యొక్క ఆరోగ్యము మా మీద లేకపోయినట్లయితే ఏ పాటి వారము నాయన? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారము. కానీ నిత్యము మేము మీ యొక్క సన్నిధిలో మీ యొక్క వాక్య కవచమును మేము ధరించుకొని సాతానునికి మేము లోబడక సత్యవాక్యానికి విధేయులమై మీకు కీర్తి తెచ్చే వారంగా, మిమ్మల్ని గణపరిచే వారంగా మేము ఉండేటువంటి కృపను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని, బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండారులుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మరి యొక్క సమయానికి నడిపించండి నాయన. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన, కావాల్సినటువంటి జ్ఞానంతో మీరు నింపి మంచిగా వారి యొక్క ఎగ్జామ్స్ రాసి అత్యున్నతమైనటువంటి మార్కులతో పై తరగతులకు వారు అధిరోహించగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. సాతానుడి యొక్క వలలో ఎవరు కూడా చిక్కుకొనకుండా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత నింపబడి మీ యొక్క సహవాస ఆనందాన్ని అనుభవించగలుగుటకు మీ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి అనేక బిడ్డలు వీక్షిస్తూ ఉంటుండగా మా యొక్క సంఘ కార్యక్రమాలను అనేక మంది వీక్షించి వారు కూడా మీలో ఎదగగలుగునట్లుగా, మీ దీవెనలు పొందుకోగలుగునట్లుగా మీ యొక్క సహాయమును నిండారుగా వారి మీద కుమ్మరించమని, తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెళుచూ ఉంటుండగా మీ యొక్క క్షేమముతో నింపి ముందుకు నడిపించి మమ్మల్ని దీవించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుంటాం.